హాయ్ అందరికీ. ఏదైనా మనం అనుకుంటే జరగదు కదా! అది దైవేచ్ఛ ఉంటేనే అది జరుగుతుంది. మేము చాలా రోజులుగా అనుకుంటున్నామనమాట. ఇట్లా శివాలయంలో అభిషేకం చేయించాలని. నియర్లీ మంత్స్ పోస్ట్‌పోన్ అయింది. ఇప్పటికి కుదిరింది మాకు. ఇంకా స్వామి అనుగ్రహంతో మాకు అభిషేకం చేయించుకునే అదృష్టం దక్కింది. సో, ఇంకా ఎర్లీ మార్నింగ్ 6 కంతా టెంపుల్‌కి వెళ్ళిపోయామనమాట. సో, ఇంకా టెంపుల్ చాలా పెద్దదిది. కడపలో చాలా ఫేమస్. వై జంక్షన్ దగ్గర ఉంటది. శివాలయము చాలా అంటే చాలా ఫేమస్. సో, అది ప్రతి నెల మనకి మాస శివరాత్రి వస్తుంది గదా! సో, ఆ రోజు చేయించుకుందాం అని జెప్పి డిసైడ్ అయ్యామనమాట. యాక్చువల్లీ చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా డిసైడ్ అయ్యారు మా హస్బెండు. నేను అడిగినప్పుడంతా పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చారు. ఇంకా ఏమనుకున్నారో ఏమో తెలీదు. ఇంకా ఆయనే చేయించుకుందాం పదా అని చెప్పేసి బిఫోర్ టెంపుల్‌కి వెళ్ళేసి స్వామితో మాట్లాడేసి అన్నీ కనుక్కునేసి వచ్చామనమాట. సో, ఇంకా ఎర్లీ మార్నింగ్ అసలు మీలో ఎంతమందికి ఈ హాబిట్ ఉంది? ఏదైనా పూజలున్నాయన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయన్నా, ఇలా ఉన్నప్పుడు అస్సలు నిద్ర రాదు. అసలు నాకైతే ఎర్లీ మార్నింగ్ 3:30 అలా మెలుకువొచ్చేసిందనమాట. ఇంకా లేచేసి వర్క్స్ చేసుకున్నాను. ఇంకా నాకైతే ఇలా ఉంటది. ఏదైనా వర్క్స్ ఉన్నాయంటే, ఎక్కడికైనా వెళ్ళేదుందంటే, ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్ డే జరుగుతాయంటే, అలా ఉన్నాయంటే గనక నిద్ర రాదనమాట. నైట్ ఫంక్షన్స్ నెక్స్ట్ డే ఫంక్షన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్‌వి అంటే అలాగా. మీకు కూడా అంతేనా? కమెంట్ చేయండి. సో, ఇంకా అలా నిద్ర రాలేదు. సో, లేచేసి ఇంకా యాజ్ యూజువల్‌గా ఇంట్లో అన్ని పూజ చేసేసుకొని, ఇంట్లో పనులన్నీ చేసేసుకొని మార్నింగ్ 6 కంతా వెళ్ళిపోయాము. మా చిన్నోడిని 5:30కి లేపేశాను. లేపి ఆయన్ని రెడీ చేసుకొని వెళ్ళిపోయామనమాట. ఇక్కడ ఇంకా అభిషేకం చేస్తున్నారు. చాలా సంతోషంగా అనిపిచ్చింది నాకైతే. ఇది యాక్చువల్‌గా వీడియో తీయాలనే ఆలోచన లేదు నాకు. కానీ మీరందరూ చూస్తారు, బావుంటుంది. నాకు కూడా ఒక మెమరీలాగా అని చెప్పి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాను నేను. ఇంకా ఎంతైనా దైవానుగ్రహం లేనిదే మనం ఏది చెయ్యము. మనకి ఆయన అనుగ్రహం లేనిదే మనతో ఆయన ఏది చేయించుకోడు అని నేను నమ్ముతాను గట్టిగా. సో, ఇంకా అందుకే ఇన్నాళ్ళకు మాకాయన అనుగ్రహం దక్కి మేము అభిషేకం చేయించుకోవడానికి మాకు వీలు కల్పించాడు ఆయనే. సో, నాకైతే అదే అనిపిచ్చింది. లేకపోతే ఎన్నో రోజులుగా నేను అనుకుంటూనే ఉన్నాను కానీ అది పోస్ట్‌పోన్ అవుతూనే వచ్చింది. డిలే అవుతూనే వచ్చింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అసలు అంత ఫాస్ట్‌గా అయిపోయిందంటే అంత ఫాస్ట్‌గా అయిపోయింది. సో, ఎంతైనా ఆయన అనుగ్రహం ఉంటేనే ఏదైనా జరుగుతుంది అననే దానికి ఇదొక నిదర్శనం. దేవుడేదో చేస్తాడు అని మనం చెయ్యకుండా, దేవుడు మనల్ని ఇలా ఆయురారోగ్యాలతో మనల్ని పుట్టిచ్చాడు. అసలు కొంతమందిని చూస్తే అమ్మో! మన జీవితం ఎంతో బావుంది అని అనిపిస్తుంది. చాలామంది ఎన్నో రకాలుగా, ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడుతూ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. కానీ మనకు అన్నీ ఉన్నా గూడా చాలా కంప్లెయింట్స్ ఇస్తూ ఉంటాము. నాకది లేదు, నాకు దేవుడు ఇది ఇవ్వలేదు, నేనిలా ఉండుంటే ఇంకా బావుండేదాన్ని, నేను తెల్లగా ఉండుంటే ఇంకా బావుండేదాన్ని, నేను ఇంకొంచెం ఫెయిర్‌గా ఉంటే ఇంకా బావుండేదాన్ని. ఇలా ప్రతి దానికి మనకు కంప్లెయింట్స్ ఉంటాయి. కానీ నిజంగా కొంతమంది జీవితాలు చూసినప్పుడు, కొంతమంది బయట బ్రతికే విధానాన్ని చూసినప్పుడు, నిజంగా దేవుడికి మనం ఎంతో రుణపడి ఉన్నాం అనిపిస్తుంది. ఎందుకంటే మనకుండడానికి నీడ ఉంది, ఇల్లు ఉంది. అలాగే మనకి అన్ని రకాల సదుపాయాలు ఉన్నా కూడా మనకింకా ఏదో లేదు అని చెప్పి దేవుడిని ఇంకా లేకపోతే ఇంట్లో పేరెంట్స్‌నో, ఇంకా లేకపోతే ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇలా ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడమో చేస్తూ ఉంటారు. కానీ అది నిజంగా చెప్పాలంటే నేనైతే చాలా, చాలా మారాను నేనైతే. అలా రియల్ లైఫ్‌లో చాలా మందిని చూసి, నేను అసలు నాకిన్ని ఉన్నాయి, నేనింత ఆరోగ్యంగా నా కాళ్ళు, చేతులు పనిచేస్తూ ఇంత ఈ ఈ వయసుకి ఈ వయసు అంటే ఐ మీన్ నియర్లీ 20-30స్ మిడిల్‌లో ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళని చూస్తున్నాను. చాలా రకాలుగా ఇబ్బందులు పడే వాళ్ళని కూడా చూస్తున్నాను. సో, అలాంటిది మనమంతా బాగున్నాము, అన్ని రకాలుగా బాగున్నాము అంటే అది నిజంగా దైవేచ్ఛ. ఎప్పుడు మనకు లేని దాని గురించి తాపత్రయపడడం మానేసి, మనకున్న దాంట్లో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. నేనైతే అదే నేర్చుకున్నాను నా ఇన్ని ఇయర్స్ లైఫ్‌లో. నేను కూడా ఏమి అందరితో పాటే అనండి. నేను కూడా అలానే అనుకునేదాన్ని. నాకలా ఉండుంటే బావుండేది, ఇలా ఉండుంటే బావుండేది, నాకిలా ఇవ్వలేదు దేవుడు,
వల్ల ఇవ్వలేదు దేవుడు అని చెప్పేసి. కానీ చాలా చాలా రియల్ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత నేను రియలైజ్ అయిపోయాను. నా 30 ఇయర్స్‌కే నాకు దేవుడు చాలా ఇచ్చాడు. నేను ఈ ఉన్న దాంతో సంతోషంగా ఉండడం మాత్రమే నేను చేయగలిగేది. నేను చేయాల్సింది అని అనిపిచ్చింది నాకైతే. సో, అందుకే నేను ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం మానేశాను. టెంపుల్‌కి వెళ్ళినా నేను ఒకటే కోరుకుంటాను. అంతా బావుండాలి. అంతా మంచిగా జరగాలి. ఎవరికీ నా నుండి ఏ సమస్య రాకూడదు. ఎవరు నా వల్ల ఎటువంటి ఇబ్బందులు పడకూడదు. నే నాకు ఏ సమస్య వచ్చినా నేను ఎదుర్కొనే ధైర్యాన్ని నాకివ్వు. నేను కోరుకునేది ఎప్పుడూ ఇదేనండి దేవుడిని. సో, ఇంతే అనమాట ఈ వీడియో. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. సో, నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం క్షమించేయండి. నాకు తెలిసినంత వరకు నాకు తెలిసింది నేను మాట్లాడాను. అంతే అనమాట. మరో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు గనక ఫస్ట్ టైమ్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. బాయ్ బాయ్.